చాలా సంవత్సరాల క్రితం అరుణాచలంలో రాఘవ అనబడేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ రాఘవ అనబడేటువంటి ఈ యొక్క వ్యక్తి ఎక్కువగా దేవుణ్ణి నమ్మేటువంటి వాడు కాదు. ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడుకొని ఏదో ఒక బతుకుదీరు అనేటువంటిది చూసుకొని ఏదో ఒక విధంగా చక్కగా సెటిల్ అవ్వాలి అనబడేటువంటి యొక్క తత్వం కలిగినటువంటి వాడు అనమాట. ఏదో ఒక రకంగా అంతే తప్ప ఈ యొక్క దైవ శక్తిని కానీ దైవ బలాన్ని కానీ నమ్మేటువంటి వాడు కాదు. అయితే అదే విధంగా ఒకానొక సమయంలో వాళ్ళ యొక్క చుట్టాల యొక్క ఇంటికి వెళితే ఆ యొక్క చుట్టాలు ఈ యొక్క రాఘవ యొక్క ముత్తాత గురించి చెప్పటం అనేటువంటిది జరిగింది. అతని యొక్క ముత్తాత విపరీతమైనటువంటి పరమశివుడి యొక్క భక్తుడట. నిరంతరము కూడా అతని యొక్క నామస్మరణే ఆహారంగా తీసుకుని నిరంతరము కూడా జపిస్తూ ఉండేటువంటి వాడట. అయితే చాలా గొప్పగా అతని యొక్క తాతగారి గురించి రాఘవ వినటం వలన అతనికి కూడా ఎక్కడో ఒక కొసాన నమ్మకం అనేటువంటిది కలిగింది. అయితే రాఘవకి ఎప్పుడు కూడా ఒక అనుమానం అంటూ ఉంది. నిజంగానే భగవంతుడు అనేటువంటి వాడు నిజమైతే ఉన్నట్లయితే మనకి కనిపించవచ్చు కదా, మన యొక్క కంటి ముందుకి రావచ్చు కదా, ఎక్కడ ఉంటాడు? చాలా మంది యొక్క పురాణాలలోని వీటిల్లో అన్నిటిలోని కూడా ఎక్కడో వాళ్ళ యొక్క లోకాలు వేరుగా ఉంటాయి. ఈ యొక్క సృష్టి అంతయు కూడా వ్యాప్తించి ఉంటాడు, పైలోకాల్లో ఉంటారు, కైలాసంలో ఉంటాడు, ఇట్లాంటి రకరకాల మాటల కన్నా మనకి కంటికి కనిపించేటువంటిది నమ్మేటువంటి తత్వం కలిగినటువంటిదే ఈ యొక్క మనిషి తత్వం అనమాట. కాబట్టి ఒక్కసారైనా కూడా కనిపించి ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటే చూడగలిగితే అది చాలా మంచిది కదా, మనం అప్పుడు ఇంకా కూడా నమ్మశక్యంగా ఉంటుంది కదా అని చెప్పి ఒక ఆలోచన అనేటువంటిది కలిగిందట రాఘవకి. అయితే ఈ యొక్క విషయాన్ని రాఘవ అతని యొక్క అమ్మమ్మకి చెప్పి అడగడం అనేటువంటిది జరిగింది. అయితే వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, నాయన నీకు మీ యొక్క తాతగారి యొక్క బుద్ధులు పోలికలు అనేటువంటివి చాలానే ఉన్నాయి. ఇంత పోలికలు బుద్ధులు అనేటువంటివి కలిగినటువంటి నువ్వు అంటే వాళ్ళ యొక్క తాతగారు బుద్ధులు పోలికలు ఇతను కలగడం ఏమిటి, అతనేమో విపరీతమైన భక్తుడు, ఇతనేమో నాస్తికుడు కదా అని మీకు అనుమానం రావచ్చు. వాళ్ళ యొక్క తాతగారు చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు పడుచుతనంలో ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండేవారట. అయితే కాలం గడుస్తున్న కొద్దీ పెద్దవుతున్న కొద్దీ పెద్దగిన తర్వాత వాళ్ళ యొక్క తాతగారు అంత అమితమైనటువంటి విపరీతమైన శివభక్తుడిగా మారారు. కానీ వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు రాఘవకి ఎటువంటి ఆలోచనలు ఉండేటువంటివో అదే విధమైనటువంటి ఆలోచనలే ఉండేవట. ఆ యొక్క విషయము ఈ విధంగా మేము తెలుసుకున్నాము అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ చెప్పారన్నమాట. కాబట్టి నీవు కూడా ఖచ్చితంగా ఆ యొక్క భగవంతుని చూడాలి, ఆ యొక్క భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నువ్వు తలుచుకొని నమ్మకంతో ప్రార్థన చేసి ఆ యొక్క శివుణ్ణి తలుచుకొని వేడుకో.